ఇదేంటి మా అక్కలా ఉంది. అక్క చెప్పు. ఏ అక్క ఇంట్లో వాటర్ లేవా? ఆ వాటర్ కలెక్ట్ చేస్తున్నావు? తాగడానికి రా. కంగారు పడకురా, నా దగ్గర ఒక స్ట్రా ఉంది, దాంట్లో ఫిల్టర్ చేస్తా. ఛాన్సే లేదు. ఒకవేళ ఫిల్టర్ అయితే నేను నీకు 5,000 ఇస్తా. అవ్వకపోతే దానికి నేనే 5,000 యాడ్ చేసి ఇస్తా. పదా. పదా. ఏంటక్క ఇక్కడ 3 గ్లాసెస్ పెట్టావు? ఏం వాటర్ అవి? ఎలా తాగుతావు? అందులో ఒకటేమో ట్యాప్ వాటర్, మిగతావి మడ్ వాటర్ అండ్ స్టాగ్నెంట్ వాటర్. అండ్ వీటిని ఈ లైఫ్ స్ట్రా యూస్ చేసి ఫిల్టర్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఈ ట్యాప్ వాటర్ తాగు. సరే, ఈ లైఫ్ స్ట్రాలో ఉన్న స్పెషల్ మెమ్బ్రేన్ వాటర్ లో ఉండే ఇన్విజిబుల్ బ్యాక్టీరియా అండ్ పారాసైట్స్ కూడా ఫిల్టర్ చేస్తుంది. సో దీని నుంచి మనం డైరెక్ట్ గా తాగొచ్చు. ట్యాప్ వాటర్ ఎవరైనా తాగుతారు. నెక్స్ట్ ఈ మడ్ వాటర్ తాగి చూపించు. సరే రే, నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? దీని బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ ని రిమూవ్ చేసి బాటిల్ కి డైరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. ముందు సోదా ఆపి ఆ వాటర్ తాగు. సరే ముందు ఈ మడ్ వాటర్ ని బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టాక్ ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఇంకా బాటిల్ ఇలా ప్రెస్ చేస్తే చూడు వాటర్ ఎంత నీట్ గా ఫిల్టర్ అవుతున్నాయో. చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. అండ్ లాస్ట్ స్టాగ్నెంట్ వాటర్ ని టెస్ట్ చేద్దాం. చూసారా వాటర్ ఎంత క్లీన్ గా ఫిల్టర్ అవుతున్నాయో. ఇప్పుడు ఒకసారి వీటి టీడీఎస్ లెవెల్స్ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ ముందు వీటి రిజల్ట్స్ చూసినట్టయితే ఇలా ఉన్నాయి. అండ్ ఫిల్టర్ చేశాక రిజల్ట్స్ చూస్తే ఇలా వచ్చాయి. అదేంటి టీడీఎస్ వాల్యూస్ ఏముందిగా? టీడీఎస్ వాల్యూ సేమ్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆ వాటర్ లో ఉండే బ్యాక్టీరియా, పారాసైట్స్ అండ్ మైక్రో ప్లాస్టిక్ ని ఫిల్టర్ చేసేసింది. సో మనం హ్యాపీగా తాగొచ్చు. సో ఇది మెయిన్ గా మనకి అవుట్డోర్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. తీరన్న డబ్బులు అంటే నిజం నా దగ్గర లేవు. ఏదో ది లింక్ బై ఎలా ఉంది.